ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరికీ కూడా శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నా. నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్కు మన ఆత్మీయ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఈ లోకంలో అభివృద్ధి చెందేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు చాలా కింద స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకువెళ్తాడు. దావీదు గొర్రెలను కాచుకునేటటువంటి వ్యక్తి. దావీదు దేవుని యందు నమ్మిక కలిగి ఆయనే నాకు ఆధారమని, ఆశ్రయమని, కొన్ని సందర్భాల్లో నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా బలము అని దావీదు కీర్తనలన్నిటిలో కూడా చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. దావీదు యొక్క ఉద్దేశం దేవుడే ఆధారము అని అదే తెలియపరుస్తున్నాడు. దావీదు జీవితంలో తన వారే తనకి శత్రువులుగా ఎదురైన సమయంలో దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఒకసారి సౌలు తన మామగారే తనను వెంటాడి చంపే ప్రయత్నం చేసినప్పుడు, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు తన అన్నలే అతనిని అవమానపరిచిన సందర్భాలు ఎదురైనప్పుడు సైతము దేవుడే నాకు ఆశ్రయం అని నమ్మాడు. కాబట్టి దావీదు ఎవరైతే దావీదుని హేళన చేశారో వారి మధ్యలోనే విజయాన్ని పొందాడు. అందుకని నీ శత్రువు నేను చూసి అపహసిస్తున్నా, హేళన చేస్తున్నా, నీ పరిస్థితి ఒకవేళ చాలా నిరాశలో ఉన్నా నువ్వు అధైర్యపడద్దు. అందరూ నీ పని అయిపోయింది, నువ్వు దేనికి పనికిరావు అనే పరిస్థితి నుండి దేవుడు ఉన్నతమైన స్థాయికి దావీదుని తీసుకొచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచు. నిశ్చయముగా ఆయన నీ శత్రువు ఎదుట ఆయన నీకు భోజనాన్ని సిద్ధపాటు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు రాజా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, మరి శత్రువు అతిశయించిన నువ్వు ఉన్నావనే నమ్మకముతో ఎవరైతే ఆసక్తి కలిగి దావీదు వలె నీవే నా కాపురమని ధైర్యంతో ఉన్నారో నాయన, వారి ఎదుటే వారికి భోజనాన్ని సిద్ధపరిచే దేవుడవు, సహాయం చేసే దేవుడు. ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే త్రోసివేయబడ్డావో అదే స్థలములో మరలా దేవుడిని తల ఎత్తి నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నువ్వు నిరాశ చెందక ధైర్యముతో ఆ దేవుడు ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ ప్రతి ఒక్కరిలో అనుగ్రహించి వారు బలం పొందుకునేటట్లుగా ఈ సహాయాన్ని దయచేయమని, అనేకులు ఎదుట సాక్షులుగానే బిడ్డలు నిలబెట్టమని యేసుక్రీస్తు పుణ్యనామములు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.